హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్. సో నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. డే 2 ఇన్ తిరుపతి. డే 1 మేము నడక మార్గంలో వెళ్ళి తిరుమల దర్శనం చేసుకున్నాము. దానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాను. ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. చెక్‌ఔట్ చేయండి మీరు కనుక చూడకపోతే. అండ్ డే 2 ఏంటి అంటే లోకల్ టెంపుల్స్ చూడటానికి అని చెప్పి మేము క్యాబ్ ఒకటి మాట్లాడుకున్నామనమాట. సో ఫస్ట్ అయితే మేము పద్మావతి అమ్మవారు టెంపుల్‌కి వెళ్తున్నాము. తిరుచానూరు, అలివేలు మంగాపురం అని అంటారు కదా! సో ఆ ప్లేస్‌కి అయితే వెళ్తున్నాము పద్మావతి అమ్మవారి దర్శనం కోసం. మనకి లోపలికి దర్శనంకి వెళ్ళినప్పుడు మొబైల్స్ అలౌడ్ లేదు. సో అందుకని చెప్పి గేట్ నెంబర్ 3 పక్కనే లెఫ్ట్ సైడ్‌లో మొబైల్స్ కౌంటర్ ఉంటుంది. అక్కడ సబ్మిట్ చేసేసేయాలి. అండ్ దర్శనం విషయానికొస్తే మనకి ఫ్రీ దర్శనం, 50 రూపీస్ దర్శనం అండ్ 200 రూపీస్ దర్శనం ఉంటుంది. మాక్సిమం ఆఫ్ ద టైమ్ ఖాళీగానే ఉంటుంది. సో ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కనుక 50 రూపీస్ దర్శనంకి వెళ్ళొచ్చనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకిక్కడ. మేము 5 టెంపుల్స్ కవర్ చేయటానికి అని చెప్పి క్యాబ్ మాట్లాడుకున్నాము. మనకి కావాలంటే ఏపీ టూరిజం వాళ్ళది ఒక బస్ అయితే ఉంటుంది. మనకి శ్రీనివాసం ఉంటుంది కదా! శ్రీనివాసం కాంప్లెక్స్‌లో ఏపీ టూరిజం వాళ్ళది ఉంటుందనమాట. ఒక కియోస్కీ లాగా. దానిలోకి వెళ్ళాము అంటే వాళ్ళు బసెస్ ఉంటాయి. లైక్ శ్రీకాళహస్తి టెంపుల్‌కి కానీ మనం లోకల్ టెంపుల్స్ అన్నీ కవర్ చేయడానికి ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. మనం ఈ 5 టెంపుల్స్ కవర్ చేయటానికి 250 రూపీస్ పర్ పర్సన్ అయితే వాళ్ళు చార్జ్ చేస్తారు. ఏసీ బస్ అనమాట. మార్నింగ్ 9:00కి అలా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6:00కి మళ్ళీ శ్రీనివాసం దగ్గరే డ్రాప్ చేస్తారు. కానీ అత్తమ్మగారు వాళ్ళు మళ్ళీ బస్ ఎక్కి దిగడం అంటే కొంచెం టయర్డ్ అవుతారు కదా! సో అందుకని చెప్పి ఇంకా క్యాబ్ అయితే మనకి ఉంటుంది అని చెప్పి క్యాబ్ మాట్లాడేసుకున్నాం మేము. మనకి ప్రైస్ అనేది మనం నెగోషియేట్ చేసేదాన్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది కదా! ఎప్పుడు కూడా. సో మాకైతే 4000 చార్జ్ చేశారు. ఈ 5 టెంపుల్స్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ తిప్పడానికి. అంటే మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాము. మేము ఏ టెంపుల్‌కి వెళ్ళినా అత్తమ్మగారు కంపల్సరీ బ్యాంగిల్స్ అండ్ కుంకుమ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారనమాట. సో అందుకని మాక్సిమం తీసుకుంటాము. అండ్ దట్టు ఇక్కడ అమ్మవారి టెంపుల్ కదా! సో ఇక్కడ తీసుకుంటే ఇంకా మంచిది అని చెప్పి నాకు అత్తమ్మగారు అండ్ రంజిత్ ఇద్దరు కూడా బ్యాంగిల్స్ అయితే కొన్నారు. అండ్ ఆ తర్వాత కుంకుమ కూడా తీసుకున్నాం అక్కడ. ఇలా వెళ్ళిన ప్రతి చోట బ్యాంగిల్స్ కొంటూ ఇప్పటికి నా దగ్గర చాలా బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే అయింది. బట్ ఆన్ ఏ డైలీ బేసిస్ నేనైతే ఇలా బ్యాంగిల్స్ వేసుకోను. ఇలా టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు అది కూడా కంపల్సరీ వేసుకుంటాననమాట. అండ్ బ్యాంగిల్స్ షాప్ దగ్గరలోనే మనకి పక్కన అఖండ దీపం అని చెప్పి ఒకటి ఉంటుంది. అఖండం అని. అక్కడ మనము దీపం పెట్టొచ్చు. అత్తమ్మగారు ఏ టెంపుల్‌కి వెళ్ళినా అక్కడ దీపం పెడతారనమాట. సో అందుకని చెప్పి మేము కూడా అక్కడ 365 ఒత్తులు ఉంటాయి కదా! 365 ఒత్తులు తీసుకొని దీపం పెట్టాము. దీపం పెట్టి ఇంకా మాకు మ్యాండేటరీ అనమాట. ఏ టెంపుల్‌కి వెళ్ళినా ఇలాగ ఐదుగురం కలిపి ఒక సెల్ఫీ తీసుకున్నాము. యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ మా అందరికీ కలిపి తిరుపతి రావడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. యాస్ ఎ ఫ్యామిలీ మేము తిరుపతి ఇలా రావటం. అండ్ ఇంకా ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి వకుళమాత టెంపుల్‌కైతే వెళ్తున్నాము. సో ఇది కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారంట ఈ టెంపుల్. నేను ముందెప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళటం. మాకు ఈ క్యాబ్ డ్రైవరే చెప్పారు. అంటే ఈ 5 టెంపుల్స్ కవర్ చేస్తాము అని చెప్పి. యాక్చువల్‌గా మనము తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ ఉంటుంది. స్వామివారి తల్లి అంట. అంటే అమ్మగారు వకుళమాత. ఆమెకి కూడా ఒక టెంపుల్ అయితే కట్టారు. కొండ మీద ఉంది. కానీ టెంపుల్ అయితే చాలా చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. ఇక్కడ మీరు చూస్తుంటే కొంచెం స్టెప్స్ ఉంటాయి యాక్చువల్‌గా. సో అది కొంచెం స్టెప్స్ ఎక్కాము అంటే అదంతా స్లోప్ లాగా ఉంటుంది. కొండ మీద ఉంది. అండ్ మేము వెళ్ళే టైంకి హారతి ఇస్తున్నారు. సో అందుకని చెప్పి మేము ఒక 30 మినిట్స్ అలా వెయిట్ చేసాము. అక్కడ కూర్చున్నామనమాట. 30 మినిట్స్ అలా కూర్చున్న తర్వాత దర్శనంకైతే లోపలికి అలౌ చేశారు. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా కంప్లీట్‌గా టెంపుల్ అయితే ఫంక్షనల్‌గా ఉన్నట్టు అనిపించలేదు. ఇంకా స్టిల్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇక్కడ ఈ ఏరియాని కూడా డెవలప్ చేస్తున్నట్టున్నారు. ఈ టెంపుల్ అయితే మొత్తానికి చాలా బావుంది. ఒకవేళ మీరు తిరుపతి వెళ్తే కనుక ఈ టెంపుల్‌కి డెఫినిట్‌గా విజిట్ చేయండి. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర నుంచి చూస్తుంటే మనకి శేషాచలం కొండలన్నీ కూడా కనిపిస్తున్నాయి. చాలా బావుండింది. క్లైమేట్ అంతా కూడా బావుంది. కొంచెం ఫాగీగా కూడా ఉందనమాట. సో భలే అనిపించింది అసలు మాకు. చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్‌లోని. సో వకుళమాత టెంపుల్‌లో దర్శనం కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ మేము కాణిపాకంకైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ కాణిపాకంకి వచ్చేసాం కూడా. సో మనకి కాణిపాకంలో అగైన్ ఫ్రీ దర్శనం ఉంటుంది. 100 రూపీస్ దర్శనం ఉంది. 150 రూపీస్ ఉంది. అండ్ 250, 1000 రూపీస్ ఇలా ఉన్నాయన్నమాట. మేమైతే 150 రూపీస్ దర్శనంకి వెళ్ళాము.
యాక్చువల్లీ మేము వెళ్ళే ముందు వరకు కూడా టెంపుల్ 11-12 అనుకుంటా క్లోజ్ చేస్తారు. మేము అరౌండ్ 12, 10కి రీచ్ అయ్యాము. సో, అందుకని చెప్పి అప్పుడే దర్శనంకి వదలడంతో చాలామంది రష్ ఉన్నారు. సో, ఇంకా రష్ ఉంది కదా అని చెప్పి ₹150 టికెట్ అయితే తీసుకున్నాము. అండ్ మాకు ఆ దర్శనంకే ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టేసింది. ఇంకా కాణిపాకంలో కూడా దర్శనం చేసుకుని ముక్కోటి దేవతలు టెంపుల్ అని చెప్పారనమాట. ఇది మనకి తిరుపతికి కాణిపాకం టు తిరుపతి రీచ్ అయ్యేటప్పుడు ఉంటుంది ఇది. శివుడి టెంపుల్. ఇది కూడా చాలా బావుండింది. ఆ టెంపుల్‌లో కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌లో ఇంకా శ్రీనివాస మంగాపురంకొచ్చాము. ఈ శ్రీనివాస మంగాపురం ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆ స్వామివారు ఇక్కడే వెలిసారు అని చెప్పి చెప్తుంటారు కదా! ఇక్కడ కోనేరు అది కూడా చాలా బావుంది. అండ్ ఆల్సో మేము కరెక్ట్‌గా సన్‌సెట్ టైంకి వెళ్ళామనమాట. 4:30, 5 ఆ టైంకే సన్‌సెట్ అవుతా ఉంది. ఆ టైంకి మేము దర్శనంకి వెళ్ళాము. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. సో, ఇంకా ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ గోవిందరాజ స్వామి టెంపుల్‌కి వెళ్ళాల్సి ఉండింది. బట్ మేము అప్పటికి ఇంకా లంచ్ చేయలేదు. అరౌండ్ 5:00 అట్లా అయిందనమాట. సో, ఇంక అందుకని చెప్పి లేట్ అయిపోతోంది లంచ్ చేయటానికి అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా ఈ టెంపుల్ నుంచి మేము వెళ్ళి లంచ్ చేసాము. అండ్ మేము నెక్స్ట్ డే వెళ్ళామనమాట గోవిందరాజ స్వామి టెంపుల్‌కి. బట్ ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా నేను ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇది గోవిందరాజ స్వామి టెంపుల్. ఇది మేము వెళ్ళే టైంకి పల్లకి సేవ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్ అనిపించింది. చాలా బావుందనమాట. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ ఎవరు తిరుపతి వచ్చినా కానీ కంపల్సరీ గోవిందరాజ స్వామిని కూడా దర్శించుకుంటారు కదా! మేము సేమ్ డేనే చేసేసుకుందాము దర్శనం అని అనుకున్నాము. బట్ అప్పటికే మా ఐ మీన్ అన్ని టెంపుల్స్ వెళ్ళేసరికి ఇంకా మాకు ఓపికలు అయిపోయినాయి. సో, అందుకని చెప్పి ఇంకా దర్శనం చేసుకోవడానికి గోవిందరాజ స్వామి టెంపుల్‌కి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చామనమాట. ఇంకా వెళ్ళిపోయే ముందు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. అండ్ నేను ఇప్పుడు చూపించిన టెంపుల్స్ అన్నిట్లోనూ కూడా ఎక్సెప్ట్ ముక్కోటి దేవతల టెంపుల్ అని చెప్పాను కదా! శివుడి టెంపుల్. సో, దానిలో తప్ప మిగతా ఏ టెంపుల్‌లోనూ మొబైల్స్ అయితే అలౌ చేయట్లేదు. అది మటికి నోట్ చేసుకోండి. అండ్ మీరు బడ్జెట్‌లో ఇది అన్ని టెంపుల్స్ కవర్ చేయాలి అనుకుంటే ఏపీ టూరిజం వాళ్ళది ఒక ప్యాకేజ్ అయితే ఉంటుంది శ్రీనివాసంలో. డెఫినెట్‌గా మీరు అది కన్సిడర్ చేయొచ్చు. అండ్ మేము తిరుపతి ఎప్పుడొచ్చినా కానీ ఈ రెస్టారెంట్ PS4కి అయితే డెఫినెట్‌గా వెళ్తుంటాము. ఇక్కడ వాళ్ళ మీల్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నేను బెంగుళూరులో ఉన్నప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 5, 6 ఇయర్స్ నుంచి కూడా నేను తిరుపతి వచ్చాను అంటే డెఫినెట్‌గా PS4లో లంచ్ చేసే వెళ్తూ ఉంటాననమాట. అంత ఇష్టం. ఇంకా ఎలానో వచ్చాం కదా అని చెప్పి అత్తమ్మ గారు వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడ అన్నీ మనకి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. లైక్ పిజ్జాస్ అన్నీ ఉంటాయి. అండ్ శాండ్‌విచెస్ అండ్ మీల్స్, స్టార్టర్స్ అన్నీ మనకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలి అంటే అన్నీ ఉంటాయన్నమాట. చాలా బావుంటుంది ఫుడ్ కూడాను. మేమైతే ఎప్పుడూ కూడా థాలీ తీసుకుంటాము. వాళ్ళ స్పెషల్ థాలీ చాలా బావుంటుంది. రీసెంట్‌గా జరిగిన ఫుడ్ రైడ్‌లో హైజీన్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి అని చెప్పి చూసాను. బట్ మనం బయటకొచ్చినప్పుడు ఇంకెక్కడో చోట బయటే తినాలి కాబట్టి ఇంక ఇలాంటివన్నీ చూస్తే కష్టం కాబట్టి నేనింక అవి పెద్ద పట్టించుకోను. ఇంకా ఎప్పుడూ తినే చోటనే కదా అని చెప్పి ఇంకా ఇక్కడికి తీసుకువెళ్ళిపోయామనమాట అత్తమ్మ గారు వాళ్ళని. వాళ్ళు కూడా ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేశారు. మీల్స్ అవి నచ్చినియి అని చెప్పారనమాట. అండ్ ఇంకా ఈ వీడియోకి ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేస్తే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కూడా మీ లవ్ చూపించండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.